లేయర్డ్ ఈటింగ్ ఈజ్ ది పిల్లర్ ఆఫ్ ద టోటల్ ప్రోటోకాల్. ఎందుకంటే మీరు ఫైబర్ తింటారు, ఫస్ట్ ఎనీబడి హ్యాస్ టు ఈట్ ఫైబర్. కూరగాయలు సలాడ్ రూపంలో తీసుకోండి. పంటితో కొరకాలి అంటే ఖచ్చితంగా సలాడ్ కూర ఏమీ లేకపోతే వండిన కూరలు, కూరలు తినండి, వెజిటబుల్స్ తినండి, అంతే కదా. ఒక ఫైబర్ మెష్ ఏర్పడుతుంది. దెన్ ఇఫ్ యూఆర్ నాన్ వెజిటేరియన్ టేక్ 1 or 2 eggs, ఒక ప్రోటీన్ లేయర్ ఏర్పడుతుంది. ఇఫ్ యూఆర్ నాట్ ఏ నాన్ వెజిటేరియన్ ఒక కప్పు వాటర్లో ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ కలుపుకుని తాగండి, 2 మష్రూమ్ ముక్కలు 2 పన్నీర్ ముక్కలు తినండి. సో బేసిక్ గా ఫస్ట్ లేయర్ ఫైబర్, సెకండ్ లేయర్ ప్రోటీన్, ఆ పైన ఫ్యాట్ లేయర్ వేయండి. యూ కెన్ హ్యావ్ చీజ్ బాల్స్ తినండి, లేదా పన్నీర్ ఉంటే పన్నీర్ తినండి. 3 layers అక్కడ వెళ్ళిపోయిన తర్వాత సెటైటీ లెవెల్స్, దెన్ సెటైటీ లెవెల్స్ వచ్చేసినాయి. దెన్ యు ఆర్ ఈటింగ్ దట్ ఫర్మెంటెడ్ కార్బోహైడ్రేట్స్. ఈ 3 లేయర్ని దాటుకుని వెళ్ళి అది షుగర్ స్పైక్ చేయటం అనేది ఇంపాసిబుల్. భలే ఉంది సార్ వింటుంటే. సో అంటే ఫర్మెంటెడ్ ఫుడ్ అనేది మీరు స్పెసిఫిక్ గా చెప్తున్నారు కాబట్టి, అంటే ఇంకా ఎక్కడి నుంచి పిల్ఫరేజ్ ఉండనివ్వకుండా లేయర్డ్ ఈటింగ్, ఫస్ట్ detoxing and improving the gut microbiome, and then adding 14:10 time restricted eating and fermented మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ తింటాం. అండ్ దెన్ హౌ టు ఈట్ అనే దగ్గరికి వచ్చేటప్పటికి ద మెయిన్ పిల్లర్ లేయర్డ్ ఈటింగ్. మనం ఫంక్షన్కి వెళ్తాం, ప్లేట్లు పెడుతుంటే ఆ ప్లేట్ తీసుకునే పక్కనే క్యారెట్ కీరాలు ఉంటాయి. ఎవరు ఎందుకు ముట్టుకోరు? 4 క్యారెట్ ముక్కలు 4 కీరా ముక్కలు పెట్టుకుని అవి తింటూ మెనూలో ఇంకేముందో ఎతికేలోపు ఒక ఫైబర్ లేయర్ ఏర్పడుతుంది కదా, అయిపోతుంది. దాని తర్వాత మీరు అన్నట్టుగా పన్నీరు అట్లాంటిది ఏమన్నా ఉంటే టిక్కా పన్నీర్, వెజిటేరియన్ మెనూ అయితే పన్నీరు మష్రూము లేకుండా ఉండదు, అది తినండి. నాన్ వెజిటేరియన్ అయితే ఒక ఎగ్గో 2 చికెన్ ముక్కలు ఉట్టిగా తినండి. దెన్ హ్యావ్ దట్ చీజ్ బాల్స్ ఉంటాయి, ఇంత పెద్ద ప్లాటర్లో ఫ్యాట్ లేకుండా ఉండదు, తినండి. అందరు ఎక్కడ పరిగెడతారు సార్? ఫస్ట్ ఐదర్ బిర్యానీ దగ్గరికి లేదా స్వీట్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి కదా. ఈ 2 కూడా మనకి చేసిందంతా కూడా మళ్ళీ ఈ 3 లేయర్స్ తిన్న తర్వాత నువ్వు ఫైబర్ లేయర్ పెట్టేసి ప్రోటీన్ లేయర్ పెట్టి ఫ్యాట్ లేయర్ వేసేసిన తర్వాత నువ్వు వెళ్ళే చెత్త తింటే మాత్రం అది ఈ 3 లేయర్లు దాటుకుని వెళ్ళి షుగర్ స్పైక్ చేయగలగటం ఇంపాసిబుల్. సో ఆ టైంలో సార్ ఈ 3 లేయర్లు తిన్న తర్వాత చిన్న స్వీటో డెజర్టో తినడం అంటే అది ఇండివిజువల్ కేసు మీద చూడాలా, లేకపోతే నిజంగానే కొంచెం తింటే పర్లేదంటారు? డయాబెటిక్ పేషెంట్స్ తినకుండా ఉండటం బెటర్. అవును, ఎప్పుడన్నా చిన్న స్వీట్ ఇక్కడ అదే కదా, వీఆర్ నాట్ డిప్రైవింగ్ దెమ్ ఆఫ్ దేర్ క్రేవింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు రోజు రైస్ తింటున్నాడు, తక్కువ తినమంటాం, కూరల్లో రైస్ నంచుకోమంటాం. వన్స్ ఇన్ అవైల్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక స్వీట్ తినాలన్నా కానీ ఇట్ విల్ నాట్ గివ్ షుగర్ స్పైక్ అవ్వదు, అంత ఫాస్ట్గా షుగర్ స్పైక్ అయ్యే అవకాశం లేదు. బికాజ్ వీఆర్ స్టాపింగ్ ఇట్ బై త్రూ 3 స్ట్రాంగ్ లేయర్స్. ఈ లేయర్స్ని దాటుకుని వెళ్ళటం ఇట్ ఇస్ నాట్ ఈజీ. వెళ్ళి మళ్ళీ షుగర్ స్పైక్ అవ్వటం కూడా ఇట్స్ నాట్ స్మూత్గా ప్రాసెస్ అయిపోతుంది ఈ లేయర్డ్ ఈటింగ్ వలన. అందుకని ఈ లేయర్డ్ ఈటింగ్ ప్యాటర్న్తో 14 hours ఫాస్టింగ్తో 8 hours సోక్డ్ ఫర్మెంటెడ్ రైస్తో మీరు కావాల్సిన కూరగాయలన్నీ తినండి, దుంపలు తినబాకండి, ఆకుకూరలు తినండి. అన్లెస్ యూ హ్యావ్ ఎ కిడ్నీ ఇష్యూ ఏదైనా ఉంటే తప్పితే దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటున్నాను. జనరల్లీ ఓన్లీ డయాబెటిక్, దట్ టు type 2 డయాబెటిక్ పేషెంట్స్కి ఎట్టి పరిస్థితుల్లో డయాబెటీస్ రాకుండా లేదా కంట్రోల్లో ఉండాలి అంటే మన సెల్ హెల్త్లో ఉన్న సెల్మెట్ అనే బెర్బరిన్ సప్లిమెంట్తో పాటు విచ్ ఈస్ వెరీ బయో అవైలబుల్, లైపోజోమల్ అండ్ ఫైటోజోమల్ చేస్తాం కాబట్టి గ్లోబల్ ఎవ్రీబడి నోస్ బెర్బరిన్ హ్యాస్ దట్ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచగలిగే కెపాసిటీ ఉందనేది ఈవెన్ మెడికల్ ఫ్రెటర్నిటీ ఆల్సో అండర్స్టాండ్స్ దట్. సో దట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయి, ఇవన్నీ వాడుకుంటూ లేయర్డ్ ఈటింగ్ ద్వారా ఫర్మెంటెడ్ 7 to 8 hours సోక్ చేసిన ఫుడ్ తినటం వల్ల లేయర్డ్ ఈటింగ్లో మీకు గ్లూకోజ్ స్పైక్ అయ్యే అవకాశం లేదు, కంట్రోల్లో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఈ మెకానిజంలో మేము 60 మంది 63, 64 కరెక్ట్ నెంబర్ దగ్గర మోర్ దాన్ 60 members రిజల్ట్ వచ్చిన తర్వాత ఇవాళ నేను మీ సుమన్ టీవీకి వచ్చాను. మీరు ఇన్సులిన్ రెసిస్టెన్సీ గురించి మాట్లాడదాం అన్నారు, కానీ ఈ సబ్జెక్ట్ మాట్లాడతానని మీకు చెప్పకుండా వచ్చాను. దిస్ రెవల్యూషన్ ఇక్కడ మీ సుమన్ టీవీ ద్వారా మొదలవ్వాలి. ఇది దేశవ్యాప్తంగా వెళ్ళిపోతే 2047కి దీనిని మనం నెంబర్ 4 ఐటమ్ కింద తీసుకురావాలి. ఇండియా కెన్ నాట్ బి నెంబర్ 1 ఇన్ ద వరల్డ్, ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు నెంబర్ 4. ఇది నా ధ్యేయం, సెల్ హెల్త్ విధానం. దీన్ని ముందుకు తీసుకెళ్తానికి మీ అందరి సహకారం కూడా కావాలి. చాలా బాగుంది సార్. గ్లూకోజ్ రెవల్యూషన్ అన్ని దాదాపు తింటూ, బట్ సరైన మోతాదులో సరైన పద్ధతిలో తింటూ, అండ్ ఆ విధానంతో పాటు టైం టు టైం మీరు అన్నట్టుగా డీటాక్స్ చేసుకుంటూ, వాటితో పాటు మీరు అన్నట్టు ఫర్మెంటెడ్ ఫుడ్స్ని ఎక్కువ యాడ్ చేసి గట్ హెల్త్ని సెట్ చేసుకోవడం ద్వారా అసలు మీరు అన్నట్టు గ్లూకోజ్ రెవల్యూషన్ ఇది
గ్లూకోజ్ రెవల్యూషన్, దట్స్ వై అబ్సల్యూట్లీ యాప్ట్ నేమ్. ఈ రెవల్యూషన్ మనం హౌ టు టేక్ ఇట్ అక్రాస్ ద కంట్రీ అనేది అన్ని భాషలకు ఇది అతీతంగా ఇన్ఫాక్ట్ సార్ ఇది డయాబెటీస్ లేని వాళ్ళు కూడా పాటించవలసిందే కదా. అందరూ పాటించవచ్చు, అందరూ పాటించి తీరాల్సిన విషయం. మీరు యూ వాంట్ టు ఈట్ ఏ ట్యూనా శాండ్విచ్ ఫర్ ఎగ్జాంపుల్, వాడు జాగ్రత్తగా కన్స్ట్రక్ట్ చేసి తీసుకొస్తాడు. 2 బ్రెడ్ ముక్కల మధ్యలో ముందు వెజిటబుల్స్ పెడతాడు, చీజ్ పెడతాడు, ఫిష్ పెడతాడు, కన్స్ట్రక్ట్ చేసి తీసుకొచ్చి మీకు ఇస్తాడు. యూ డీకన్స్ట్రక్ట్ ఇట్. ఫస్ట్ దాంట్లో ఉన్న వెజిటబుల్స్ తినండి, ఆ తర్వాత ఫిష్ తినండి, ఆ తర్వాత చీజు అయింది, ఆ ఫ్యాట్ తినండి, ఆ తర్వాత ఆ బ్రెడ్ ముక్కలు తినండి. అట్లా మీ యువర్ నాట్ డిప్రైవ్డ్. నో, మీ శాండ్విచ్ మీరు తింటున్నారు, తినే విధానం మార్చాను నేను. కొంచెం మార్చాలి. ఎందుకంటే సార్ ఇప్పుడు లేని వాళ్ళు కూడా ఇలాంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేని వాళ్ళు కూడా మనం అడ్డదిడ్డంగా తినేయడం వల్ల ఒక అంటే ఎక్కడో అక్కడ ఈ సిమ్టమ్స్ వైపు అడుగులు వేస్తున్నారు. వాళ్ళకి డయాబెటీస్ గా అది రాకపోయినా దానికి సంబంధించిన ఇతరత్ర సమస్యలు వస్తున్నాయి. వెయిట్ గెయిన్ ఒకటి, అలా అన్హెల్దీ ఫ్యాటీ లివర్ ఒకటి,